బహిరంగ చర్చలు అంటున్నారు. బహిరంగ చర్చకు రండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అవును 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 చాలా బాధగా ఉంది ఈ ప్రశ్నను ఆన్సర్ చేయడం కోసం. కానీ మీకు వాస్తవాలు చెప్పాలి కొన్ని. నిజంగా చాలా బాధాకరమైన విషయం. చట్టం ముందర ఆర్టికల్ 14 రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ ఈ చట్టం ముందర ఈ దేశంలో అందరూ సమానులే. కులాల ప్రాతిపదికన కానీ మతాల ప్రాతిపదికన కానీ ప్రాంతాల ప్రాతిపదికన సెక్స్ ప్రాతిపదికన కానీ ఎవరిని కూడా వివక్ష చూపించరాదు, అందరినీ సమానంగా చూడాలంటున్నారు. కానీ మీరు భీమిరెడ్డి వ్యవహారం గురించి అడిగారు. భీమిరెడ్డి గారు ఆ 300 కోట్ల విలువ అని ఏసీబీ వాళ్ళు చెప్తున్న వ్యవహారం ఏదైతుందో ఆ 300 కోట్లు వారు ఎట్లా సంపాదించుకున్నారనేది ఇక్కడ చర్చ కాదు. ఓకే, అది ఏసీబీ వాళ్ళు వాళ్ళ పరిశోధనలో తీసుకొస్తారు. కానీ నా పాయింట్ ఏంటంటే నిన్న చేర్యాలలో దిలీప్ నాయక్ అని ఒక తహసీల్దార్ను ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని జైలుకు పంపించారు. దిలీప్ నాయక్ మీద పెట్టిన అవినీతి నిరోధక చట్టం కేసు కానీ భీమిరెడ్డి గారి మీద పెట్టిన అవినీతి నిరోధక చట్టం కానీ రెండు ఒకటే, కరెక్ట్. కానీ దిలీప్ నాయక్ ఏమో చెంచల్గూడ జైల్లో ఉంటాడు. భీమిరెడ్డి గారిని ఆ జైలుకు పోకుండా 35(3) BNSS నోటీసు ఇచ్చారు. ఓకే, సో భీమిరెడ్డి గారి విషయంలో మాకు తెలిసింది ఏసీబీ వాళ్ళు ఎక్కడ కూడా దీన్ని బయటకు చెప్పలేదు. మరి 5 రోజులు అయింది ఆయన అరెస్ట్ చేయడం కోసం. అంత తీవ్రమైన పరిశోధన ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఆయనకు బీపీ 170/120 ఉందని ఏదో బయటకు వార్తలు వచ్చినాయి. ఓకే, నేనేమంటున్నా అంటే చాలామందికి కూడా బీపీలు షుగర్లు అందరికీ ఉన్నాయి. సో వాళ్ళందరికీ అవకాశం లేదు. 35 క్లాస్ 3 BNSS కింద వాళ్ళకు కూడా దిలీప్ నాయక్ కూడా అవకాశం ఇచ్చిండొచ్చు. అదేవిధంగా ఇరుగు అంబేద్కర్ అని ట్రాన్స్కోలో ముఖ్యమంత్రి తమ్ముడి వట్టి నాగులపల్లిలో హరీష్ రావు గారు ఇంతకుముందు ఒకసారి బయట పెడితే మేమందరం కూడా అక్కడికి క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళాం. వట్టి నాగులపల్లిలో ముఖ్యమంత్రి మేనల్లుడైన రమేష్ రెడ్డి గారి యొక్క క్రషర్కు, ఆ భాగ్యలక్ష్మి క్రషర్కు ఇతను కరెంటు కనెక్షన్ అక్రమంగా అడిగితే ఇవ్వనందుకు ఈయన మీద కక్ష పెంచుకొని ఏసీబీ అధికారుల ద్వారా ఇతని మీద దాడి చేశారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతనికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా 200 కోట్ల అక్రమ ఆస్తులు అని పత్రికల్లో బురద జల్లారు. అదేవిధంగా పత్రికలు లీక్ ఇచ్చిండ్రు, వాళ్ళు రాసిండ్రు, అంతా అయిపోయింది, కరెక్ట్. అంతా అయిపోయిన తర్వాత ఆయన 38 రోజులు జైల్లో ఉన్నాడు, కరెక్ట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు నీ ఆస్తుల వివరాలు తీసుకురా అని అన్నారు. ఇక ఆయన రికార్డులతో అంతా కూడా పోయినరు. రికార్డులతో పోతే ఇప్పుడు వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన ఆస్తులు అక్కడ దాకా రావడం లేదు. మరి 200 కోట్లను ఎందుకు చెప్పిండ్రు? మరి ఆయనకు కూడా ఆ రోజు 35(3) BNSS ఇచ్చిండొచ్చు కదా. భీమిరెడ్డి గారికి ఏమో ఆరోగ్యం బాగాలేదని ఇచ్చారు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు. మరి అంబేద్కర్ ఏం పాపం చేసిండు? మురళీధర్ అని చెప్పేసి కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్. ఆ రోజు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, కమిట్మెంట్ ఉంది తెలంగాణ అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఆయనకు గొప్ప బాధ్యతలు ఇచ్చిండు. 70 సంవత్సరాలున్న వ్యక్తిని కూడా, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న వ్యక్తిని, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న వ్యక్తిని దాదాపు 60 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇంకా లేటెస్ట్గా ట్యాపింగ్ కేసులో భుజంగరావు అని ఒక అడిషనల్ ఎస్పీ అండి, భుజంగరావు అనే ఒక అడిషనల్ ఎస్పీని ఏం చేసిండ్రు, ఆయన ట్యాపింగ్ కేసులో అప్పటికే 100-150 రోజులు జైలు ఉన్నాడు. ఆయనకు గుండెపోటు వస్తుంది, గుండె రోగం ఉన్నది, హృద్రోగం ఉన్నదని చెప్పేసి ఆయనను బయటికి తీసుకొచ్చారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిండు. బయటికి వచ్చిన మరుక్షణమే, ఆయన ఇంకొక 4 నెలల్లో రిటైర్ అవుతాడంగానే మరుక్షణమే అతని మీద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి అతని మీద మళ్ళీ డిఏ కేసు పెట్టి అతను మళ్ళీ ఇప్పుడు జైలుకు పంపించినారు. ఇప్పుడు జైలు ఉన్నాడు. నేను భుజంగరావుకి ఒక న్యాయము, భీమిరెడ్డికి ఒక న్యాయం ఉండకూడదు. నేను భీమిరెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు, అన్న ఎప్పుడు పని చేయలేదు. అది ఆయన ఎంత ఆస్తి సంపాదించుకున్నాడు అనేది ఇక్కడ చర్చ కాదు. మీరు భీమిరెడ్డి గారికి ఒక న్యాయము, అంబేద్కర్కి ఇంకొక న్యాయము, దిలీప్ నాయక్ ఒక న్యాయము, భీమిరెడ్డికి ఒక న్యాయము. అదేవిధంగా మీరు ఇంకెంతోమంది, మన కనక అని ఒక ఆయన ఎవరినో ఎస్సీ వర్గానికి చెందిన అధికారిని, తర్వాత నరహరి అని, ఇంకా ఈ బడుగు అంటే ఈ అణచివేయబడ్డ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ మీద ఏమాత్రం కనికరం లేదు. వాళ్ళ గురించి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళందరూ పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని వచ్చి మా మీద ఎందుకు దాడి జరుగుతుందని ఎందుకు అంటలేరు, ఎందుకు అడుగుతలేరు? ఇలా వరుసగా చూస్తే మీరు బంజారాలే ఎక్కువ పోతున్నారు, లేకపోతే ఎస్సీలు ఎక్కువ పోతున్నారు, లేకపోతే బీసీలు ఎక్కువ పోతున్నారు. నేను దాంట్లో చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, నేను దాంట్లో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అట్లనే ఇంకా చాలామంది వేరే వాళ్ళు కూడా పంపించారు. కానీ వాళ్ళందరికీ ఒక న్యాయం,
భీమిరెడ్డికి ఇంకొక న్యాయం ఉండకూడదు అని అంటున్నాం. మరి అన్నప్పుడు వాళ్ళందరూ మన అంబేద్కర్ గారి వైఫ్ ఒక లెటర్ రాసింది ఏసీబీ వారికి, నా భర్తను 36 రోజులు మీరు జైల్లో పంపించారు, మరి భీమిరెడ్డి గారిని ఎందుకు వదిలేశారని అడిగారు. మరి ఏం ఆన్సర్ చెప్తారు ఏసీబీ వాళ్ళు? ఇలా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆయనకు సొంత బంధువో లేకపోతే ఆయన దోస్తో అయినందుకు ఈయనకు వెసులుబాటు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఆ పరిచయం లేని వ్యక్తులు, ఆ అవకాశం లేని వ్యక్తులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ జరగండి, మీరు చూడండి, క్రిషాంక్ను జైలుకు పంపించారు, బల్కసుమన్ను జైలుకు పంపించారు. ఎందుకు పంపించారు? మరి అనిరుద్ధ్ రెడ్డి కూడా అరవిందో ఫార్మా కంపెనీని పేలుస్తా అన్నాడు కదా, మరి ఆయన ఎందుకు పంపించలేదు? ఎవరు? అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే గారు, ఆయన పేలుస్తా అన్నాడు కదా. ఇంకెవరన్నారు? మక్కాన్ సింగ్ ఏమన్నాడు? మక్కాన్ సింగ్ నరికేస్తాడు. మరి ఆయన ఎందుకు పంపించలేదు? ముఖ్యమంత్రి ప్రజాభవన్ ప్రగతి భవన్ పేల్చేస్తా అన్నాడు, అది కూడా ప్రభుత్వ ఆఫీసే కదా, మరి ఆయన ఎందుకు జైలు పోలే? అంటే నేనేమంటున్నా అంటే, ఈ ఒకరికి అంటే ఈ షో మీ ద ఫేస్, ఐ విల్ షో యూ ద రూల్. నువ్వెవరో నాకు చెప్పు, నేను నీకు రూల్ చూపిస్తాను, నీకు సరిపోయిన రూల్ చూపిస్తానే పద్ధతి కరెక్ట్ కాదు అంటున్నా. సో ఇప్పుడు 5 రోజుల తర్వాత మీరు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, అదంతా ఓకే. మీలాంటి పత్రికా సోదరులు పెద్ద ఎత్తున నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు కాబట్టి మరి ఏసీబీ వాళ్ళు ఏమనుకున్నారో ఏందో, వాళ్ళు ఇజ్జత్ పోతుందిరా బాబు అనుకున్నారో ఏందో, మరి మొత్తం చేసిండ్రు. కాకపోతే డెఫినెట్గా ఈ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజల మీద వీళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా నిర్దయగా, వీళ్ళ వెనక ఎవరు లేరు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడరు, ఈ మినిస్టర్లు వాళ్ళ దందాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద మాట్లాడే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వీళ్ళని ఎప్పటికైనా భయపెట్టిస్తాడు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు, మనం ఎట్లైనా ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని చెప్పి 60 రోజులు 70 రోజులు. మధు గారు ఒక్క నిమిషము, ఈ రామచందర్ అని ఒక ఆఫీసర్ అండి, డాక్టర్ సబావత్ రామచందర్, కొడంగల్లో పుట్టిన బిడ్డ, ముఖ్యమంత్రి నియోజకవర్గం. ఈయన డైరెక్టర్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ, పశు సంవర్ధక శాఖ డైరెక్టరు రామచందర్. ఇతన్ని గొర్రెల కుంభకోణం అని చెప్పి, ఇతనికి సంబంధం లేని వ్యవహారం, ఇతను ఎక్కడ శాంక్షనింగ్ అథారిటీ కాదు, ఇతను ఎక్కడ పలానోడికి శాంక్షన్ చేయమని సైన్ చేసినోడు కాదు. A7గా మార్చి రాత్రికి రాత్రి ఏసీబీ పోలీసులు వచ్చి, ఇదే సివి ఆనంద్ గారు ఆ రోజు ఏసీబీ డీజీ, ఏసీబీ పోలీసులు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తీసుకొని పోయినారు. ఇంట్లో ఒక్క పైసా దొరకలేదు ఆయన దగ్గర, ఏ బేసి మీద తీసుకపోయి ఒక్క పైసా దొరకలేదు. ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి అతను రోడ్ల మీదనే ఉన్నాడు, ఉద్యోగం లేదు. ఎక్కడ పోతున్నాడు? ఒక గిరిజన బిడ్డ ఎక్కడ ఎవరిని అడుక్కుంటాడు పోయి? సార్ నేను సస్పెన్షన్లో పెట్టిండ్రు, 2.5 సంవత్సరాల నుంచి సస్పెన్షన్లో ఉన్నా, నన్ను దయచేసి మళ్ళీ ఉద్యోగంలో తీసుకోండి అంటే సెక్రటరియట్కి రానివ్వడం లేదు అతన్ని. ఏమండి అంత ఘోరమా? ఎస్సీ ఎస్టీలు వాళ్ళు చదవద్దా, వాళ్ళు ఉద్యోగంలో చేరొద్దా? అంటే అన్నీ ముఖ్యమంత్రికే రావాలని, వాళ్ళ దోస్తులకే రావాలన్నా? ఎందుకు వీళ్ళు ఊర్లలో గొర్రెలు కాసే పరిస్థితి ఉండొద్దురా బాబు అని చదువుకొని ఈ స్థాయికి వచ్చిండ్రు వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు. వాళ్ళకి ఎందుకండి కనీసం సస్పెన్షన్ నుంచి తీసి రీఇన్స్టేట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? భూపాల్ రెడ్డి అయినా ఒక ఆయన జాయింట్ కలెక్టరు, ఆయన 8 లక్షలతోని ఓఆర్ఆర్ మీద పట్టుబడ్డాడు. 8 లక్షలతోని ఓఆర్ఆర్ మీద పట్టుబడ్డప్పుడు మరి సాక్షులుగా ఎవరు ఉండాలి? ఏసీబీ ఎప్పుడు అరెస్ట్ చేసినా కూడా సాక్షులుగా 2 ప్రభుత్వ అధికారులను పెడుతుంది, ప్రభుత్వ అధికారులను పెట్టలే. మరి ఎవరిని పెట్టినరో మనకు తెలియదు. ఆయనను ఆ కేసు నుంచి తీసి వేరే చోటికి, అంటే ఆయనకు ఆ కేసు లేకుండా, ట్రాప్ కేసు లేకుండా చూస్తున్నారని తెలిసింది. అంటే నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఈ సంస్థ ఉంది కాబట్టి తనకి ఇష్టం లేని వాళ్ళందరి మీద కూడా ఏసీబీ కేసులు మోపి, తనకిష్టమైన వాళ్ళందరినీ ఏమైనా కాదు మనోడే మంచిదైతే అని చెప్పేసి 35(3) BNSS నోటీస్ ఇచ్చి ఇంటికాడ కూర్చోబెట్టే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది నేను చెప్పేది. ప్రజలందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. ఈ వర్గాల మీద ఎన్నడూ లేనంత వివక్ష ఈ రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.